లంగ్ క్యాన్సర్ ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్న వాటిలో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రతి సంవత్సరం దేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారు అక్షరాల 63,000 మంది. పెరుగుదల ఎంతో తెలుసా? 7%. అంటే ప్రతి 100 మందిలో 7 తమ జీవిత కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వాళ్ళలో పురుషులే 90% ఉంటున్నారు. పొగ తాగటం వల్ల ఈ క్యాన్సర్ వస్తుందనేది కామన్. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలిన వాస్తవం మరింత ఆందోళనకరంగా ఉంది. పొల్యూషన్ ఎఫెక్ట్తో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతుందట. లంగ్ క్యాన్సర్ పెరుగుతున్న తీరు, కారణాలపై మరి మనతో మాట్లాడడానికి ఈరోజు ఉన్నారు డాక్టర్ సదాశివుడు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. V6 ప్రేక్షకులందరికీ నమస్కారం. యూజువల్గా లంగ్ క్యాన్సర్ అనగానే స్మోకింగ్ గుర్తొస్తుంది. యాక్టివ్ ఆర్ పాజిటివ్ ఎవరైనా సరే పొగ తాగటం అనేది తగ్గించేస్తే రీజన్ అదొకటే అంటారా? 100లో ఒక 80%, 180 మందికి ఏంటంటే ఇది క్యాన్సర్ రావడానికి కారణం స్మోకింగ్ చేయడమే. సో స్మోకింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ప్రివెంటబుల్ థింగ్. ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తామంటే ఈజీగా మనం ఏంటంటే స్మోకింగ్ అవాయిడ్ చేసేస్తే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో డాక్టర్లు అయినా కానీ పాలసీ మేకర్స్ ఏంటంటే ఆల్వేస్ దే విల్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రివెంటబుల్ థింగ్స్. మన చేతిలో ఉన్న వాటి కోసం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అందువల్ల ఏంటంటే 80% ఏంటంటే క్యాన్సర్ నాట్ ఓన్లీ సిగరెట్ తాగే వాళ్ళే కాకుండాను పక్కన ఉండేవాళ్ళు నాట్ ఓన్లీ ఫ్యామిలీ. అందరం అనుకుంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఫ్యామిలీ మెంబర్సే కాకుండా నవేడేస్ ఏంటంటే బస్ స్టాప్లో కానివ్వండి, క్యాంటీన్లో కానివ్వండి, పీపుల్ ఏంటంటే తాగుతూనే ఉంటారు, మన పక్కల కూర్చొని పట్టించుకోరు. బట్ లక్కీ ఇప్పుడు చాలాసారి అవేర్నెస్ పెరిగిపోయింది. సినిమాలలో కూడా మన ఫస్ట్ సినిమా స్టార్ట్ కాక ముందంటే కొంచెం స్మోకింగ్ గురించి అవేర్నెస్ పెరిగింది. సో స్మోకింగ్ జోన్స్ అని సపరేట్ క్రియేట్ చేయడం వలన అట్లీస్ట్ ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది. బట్ డెఫినెట్గా ఏంటంటే దిస్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ ఒక్కటే. బట్ చాలామంది అంటారు లేడీస్లో కూడా ఏంటంటే క్యాన్సర్ పెరిగిపోయిందని చాలామంది అనుకుంటారు అనమాట. లేడీస్లో పెరిగిపోవడానికి రీజన్ ఏముంటుందంటే ఫస్ట్ రీజన్ అంటే ప్యాసివ్ స్మోకింగ్. ఇంట్లో ఎవరైనా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. జీన్స్ అనేది ఏంటంటే మనం మాడిఫై చేయలేము. సో దానికైతే మాత్రం స్మోకింగ్ హిస్టరీ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక అది లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకేదైనా క్యాన్సర్ కూడా అవ్వచ్చు జెనెటికల్ గా. కరెక్ట్. లంగ్ క్యాన్సర్ అనేది ఏంటంటే అంత బ్రెస్ట్ క్యాన్సర్ లాగా ఫ్యామిలీస్లో అలా ఎక్కువగా ఉండదు. అంటే ఇంట్లో 2-3 ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఇంట్లో మదర్కు సిస్టర్కి వచ్చిందంటే థర్డ్ పర్సన్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే సెపరేట్ టెస్టులు చేయించుకోమని చెప్పేస్తాం అనమాట. జెనెటిక్ టెస్టులు అని కూడా వచ్చేసాయి. బట్ లంగ్ క్యాన్సర్లో ఏంటంటే అలాంటి జెనెటిక్ టెస్టులు మనకు లేవు. అంటే ఇంట్లో 2-3 సేమ్ క్యాన్సర్ వస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఎర్లీగా టెస్టులు చేయించుకోమని చెప్పవచ్చు అనమాట. అంతే తప్ప జెనెటికల్గా లంగ్ క్యాన్సర్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా తెలిసింది పొల్యూషన్ వల్ల కూడా ఇది లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇంతవరకు ఈ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటారు? ఈ మధ్యలో చాలా ఏంటంటే పబ్లికేషన్స్ కూడా ఏంటంటే రీసెర్చ్ కూడా చాలా జరిగింది. మీరు అన్నట్టు ఏంటంటే రీసెర్చ్ పెరగడం వల్ల రీసెర్చ్ అనేది దే ఎక్స్పాండ్ అనమాట. ఎలా ఎక్స్పాండ్ చేశారంటే పొల్యూషన్ హైవేస్ ఉన్న వాళ్ళు అనుకోండి, హైవేస్ పక్కన ఎంత డిస్టెన్స్ ఉంటే వాళ్ళకి ఎంత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్గా ఏంటంటే 50 మీటర్స్ 100 మీటర్స్ రోడ్ మీద ఉన్న వాళ్ళు అలా డిమార్కేట్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే హైవేస్కి 50 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి 100లో మామూలుగా మనం 100 మంది క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇంకొక 20-30 పీపుల్ అంటే ఎక్కువగా వచ్చేసింది అనమాట. దట్ మీన్స్ ఏంటంటే 20% ఎక్కువగా ఉంది. సో పొల్యూషన్ అనేది వల్ల. కాకపోతే పొల్యూషన్ అనేది ఏంటంటే అది ఎవరైతే రెసిడెంట్స్ యాక్చువల్గా హైవేకి రెసిడెంట్స్ కంటిన్యూస్గా ఉండే వాళ్ళ కోసమే ఇవన్నీ రీసెర్చ్ చేయడం అనమాట. ఎందుకంటే మనకు రోడ్డు మీద ఉండే వాళ్ళకి మనం ఎంతమందికి క్యాన్సర్ ఇట్లా ఎక్స్పోజ్ అవుతుంది మనకు క్వాంటిఫై చేయడం కష్టం అవుతుంది. నిజంగా వాళ్ళకి ఎంత డస్ట్ పీల్చుకున్నారు, ఎంతసేపు అక్కడ రోడ్డు మీద ఉన్నారని మనం చేయడం కష్టం అవుతుంది. అందుకే స్టడీస్ అని ఏం చేశారంటే హైవే తీసుకొని ఆ మెయిన్ రోడ్ తీసేసుకొని మెయిన్ రోడ్ పక్కన ఎవరైతే ఉంటున్నారో షాపులు కానివ్వండి లేకపోతే ఎక్కువైతే ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు వాళ్ళు చేయడం వలన డెఫినెట్గా ఏంటంటే ఇట్ హ్యాస్ ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ ఉంది. పొల్యూషన్ అనేది లేదనేది సమస్య లేదు. పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. బట్ క్యాన్సర్ కన్నా ముందు ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల ఆస్మా, బ్రాంకైటిస్, రెగ్యులర్గా తగ్గడం ఇవన్నీ ఏంటంటే లంగ్ ప్రాబ్లమ్ చాలా వచ్చేస్తాయి అనమాట. ఆ లాస్ట్లో వచ్చేది ఏంటంటే లంగ్ క్యాన్సర్. బట్ ఈవెన్ రిస్క్ అయితే ఉంది. కొంచెం మనం ఏంటంటే దూరంగా ఉండి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే ఇవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైతే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆ రిస్క్ మాత్రం ఏంటంటే చాలా పెరిగిపోతుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే ఎవరైనా ఇట్లా పొల్యూషన్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు స్మోకింగ్ అవాయిడ్ చేయడం చాలా చాలా బెటర్. లేదు అంటే అదే వాళ్ళు ఫ్యూచర్ ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంటుందండి. ఈ ఏరియా ఆ ఏరియా అని ఏం లేదు. బయటికి వెళ్ళిన వాళ్ళు 2 గంటలు మినిమం ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా 2 hours కంపల్సరీ ట్రాఫిక్లోనే ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు రోడ్లపైనే తిరగాల్సి ఉంటుంది. ఇంకో విషయం ట్రాఫిక్ పోలీసులు
ఆల్మోస్ట్ అక్కడే ఉండాల్సిన రోడ్డు పైన ఉండాల్సి వస్తుంది వాళ్ళనమాట. ఎలా ఉంటుందండి వీళ్ళందరి మీద ప్రభావం? వీళ్ళలో ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే కొంతమందికి ఏం చేశారు, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరినీ కొంతమందికి ఎక్కువ డీజిల్, యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ డీజిల్ వల్ల మనకి కాలినప్పుడు ఆ బయటకు పొగ వచ్చేస్తుంది. అందులో నుంచి కొన్ని ఏంటంటే కెమికల్స్ బయటకు వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ నైట్రస్ డయాక్సైడ్ అనే ఒక కెమికల్ని వాళ్ళు బాడీలో ఎంత ఉందో చూసేసుకొని ఎక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన ఛాన్స్ ఎక్కువగా ఉందని స్టడీ చేశారనమాట. డెఫినెట్గా ఏంటంటే కొంచెం ఈ నైట్రస్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్టు ఉంది. సో అందుకోసం ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఈ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి, ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉండే ఏరియాలకి కంటిన్యూస్గా ఏంటంటే ఇయర్ మొత్తం అక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు. సాధ్యమైనంత వరకు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా పోస్టింగ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ట్రాఫిక్ లేని ఏరియాస్ చేయడం వలన అట్లీస్ట్ ఈ లోపు జరిగిన డ్యామేజ్ అన్న మన బాడీ కొంచెం ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఆ డ్యామేజ్ని మనం తట్టుకునే అంత రిపేర్ అయ్యేంతసేపు టైం ఇచ్చామనుకోండి, ఆ టైం ఇచ్చేస్తే ఫ్యూచర్లో ఏంటంటే వేరే మళ్ళీ పనిచేసిన అంత. సో ఇవన్నీ అంటే అక్యుములేట్ అవుతుంటాయి. మన ఏంటంటే ఎనీ డ్యామేజ్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే ఎక్స్పోజ్ అయినప్పుడు డ్యామేజ్ అలా పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తే అట్లీస్ట్ బాడీకి ప్రొటెక్టివ్ మెకానిజం వచ్చేసి రిపేర్ చేసేసుకుని ఏంటంటే అవాయిడ్ చేసుకోవచ్చు కొంచెం. నెక్స్ట్ అది ఒకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ ద జాబ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది పంజాగుట్లో పనిచేసే వాళ్ళకి, అమీర్పేటలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎక్స్పోర్ ఉందనుకోండి, అలాగే కొంతమంది తీసుకెళ్ళిపోయి ఏఎస్ఆర్ నగర్ కొంచెం ఏంటంటే కొంచెం కొంచెం అవుట్స్కర్ట్స్ లో కొన్ని రోజులు జాబ్ ఇచ్చేస్తే డెఫినెట్గా ఏంటంటే వీ కెన్ అవాయిడ్ ఏంటంటే దిస్ ప్రాబ్లం. పొల్యూషన్ అంటే ప్రతిదీ వస్తుంది కదండి. ఇప్పుడు అంటే అది వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకోటి. ఇప్పుడు యూజువల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అలాంటప్పుడు మనం పొల్యూషన్ బేస్ చేసుకుని ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అని అంటే కనుక ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు కూడా కంపల్సరీ స్కూల్స్కి వెళ్ళాలన్నా బస్సుల్లో పంపుతున్నాం, లేదంటే బైక్ల మీద తీసుకెళ్ళిపోతున్నాం, వాళ్ళ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? పొల్యూషన్ అనేది అంటే మీరు అంటే బ్రాడ్ టర్మ్. యాక్చువల్గా ఎయిర్ పొల్యూషన్ అన్నప్పుడు ఏంటంటే మీనింగ్ మనకు వచ్చేది ఏంటంటే ఎక్కువ ఈ మన ఇంజిన్స్ వల్ల వచ్చే పొల్యూషన్, ఇండస్ట్రీ వల్ల వచ్చే పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుందన్నమాట. సో మీరు అంటే కొంతమందికి ఏంటంటే డొమెస్టిక్ ఏంటంటే పొల్యూషన్ అనేవాళ్ళు ఇంతకుముందు ఇంట్లో కట్టెల పొయ్యిలలో వాడుకునే వాళ్ళు, ఏంటంటే మన పిడకలతో వాడుకునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. నేపాల్లో ఒక స్టడీ చేశారనమాట, నిజంగా ఏమైనా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంటే. చూసినప్పుడు ఏంటంటే ఈ పొగ పీల్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే నార్మల్ పీపుల్ కన్నా వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ఏం చేస్తే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆల్సో ఏంటంటే చాలామంది పొయ్యి అనగానే ఇంట్లో ఉంటుంది యాక్చువల్, బట్ అట్లీస్ట్ బయట పెట్టుకొని పొయ్యి వండుకుంటే ఇంత తగ్గించవచ్చు అది. సో గ్యాస్ ఇప్పుడు అంతా వచ్చింది కాబట్టి కొంచెం అది తగ్గిపోయింది అనుకోండి. బట్ ఆ పొగ పొల్యూషన్ అనేది ఏంటంటే అంతటా ఉంది. మీరు చెప్పినట్టు ప్రతి ఏరియాలో పొల్యూషన్ ఉంటుంది. బట్ సాధ్యమైనంత వరకు ఏంటంటే ఆ పొల్యూషన్ ఏంటంటే లేని టైంలో లేని ఏరియా చూజ్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. మనం అవాయిడ్ చేయడానికి ఏం లేదు వేరే. మనం ముక్కు కట్టుకున్నా కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రొటెక్షన్ వస్తుంది అనుకుంటాం, బట్ కొంచెం తగ్గుతుంది. బట్ స్టిల్ కొన్ని కెమికల్స్ అంటే లోపలికి వెళ్తాయి. అంటే మనం అంత గట్టి ఫిల్టర్ పెట్టుకోలేము, ఎందుకంటే పెట్టుకుంటే మనకు ఊపిరి ఆడదు. కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఇట్లా. మనం ఏంటంటే మొన్న H1N1 అన్న టైంలో మనకేంటే అది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అందరు ఇట్లా పెట్టుకొని తిరగాలి. చాలా గట్టిగా ఉంటుంది, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట, కొంచెం ప్రివెంట్ చేస్తుంది. బట్ అంత ఫుల్గా ప్రివెంట్ చేసే అంత మాత్రం లేవు అలాంటివి మనకి. సో సాధ్యమైనంత వరకు ఏంటంటే వీళ్ళు పొల్యూషన్ కూడా ఏం చేస్తారంటే కొంచెం PM 2.5 అని సంథింగ్ ఏంటంటే ఒక మెజర్మెంట్స్ ఉంటుందన్నమాట. ఎవ్రీ డే యాక్చువల్గా ఏంటంటే మనకి రిపోర్ట్ ఇచ్చేస్తారు ఈ ఏరియాలో ఇంత PM 25. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు గాలిలో ఇన్ని మైక్రోగ్రాముల ధూళికణాలు ఇవన్నీ ఉన్నాయంటున్నారు. నిజంగా ఈ సిట్యుయేషన్ పోవాలి, ప్రతి ఒక్కరు కంపల్సరీ బయటికి రావాల్సిందే, గాలి పీల్చుకోవాల్సిందే. మరి అదే పొల్యూటెడ్ అయ్యి ఇట్లాంటి సీరియస్ డిసీజెస్కి వస్తున్నప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ప్రివెన్షన్ అనేది ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఎలా మనం చేసుకోవచ్చు. పొల్యూషన్ అనేది ఏంటంటే మనకు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే బేసిక్గా చెట్లు లేకపోవడం. రోడ్లు వైడనింగ్ ఎక్స్పెండ్ చెట్లన్నీ కొట్టేసాము, సో గ్రీనరీ పోయింది నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది అంటే చూడండి మీరు మనం చూపెడుతున్న మన విజువల్స్లో కూడా ఏంటంటే పొల్యూషన్ కొన్ని వెహికల్స్ అంటే కంటిన్యూస్గా పొల్యూషన్ వస్తుంది. చెక్ చేసేస్తే ఎక్కువైతే ఏవి పొల్యూషన్ ఎక్కువ ఎమిషన్ చేస్తున్నాయో వాటికి కొంచెం అంటే జాగ్రత్తగా వాటిని ఐడెంటిఫై చేసేస్తే అట్లీస్ట్ తగ్గించవచ్చు. 2. మూడోది ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీరు చెప్పినట్టు ఏంటంటే సాధ్యమైనంత వరకు అంటే పీక్ ఏరియాస్లో కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఆ ఏరియాలో ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ జాబ్స్ మాత్రమే అయితే చాలా జాగ్రత్త. గవర్నమెంట్ వైపు నుంచి ఏంటంటే చేయగలిగితే సాధ్యమైనంత వరకు అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ప్రివెంటబుల్ థింగ్స్. బట్ ఇవన్నీ మనం కొంచెమన్నా చేసుకోగలిగితే జెనెటిక్ డ్యామేజ్ మనం ఎలాగ ఆపలేము. జీన్స్లో డ్యామేజ్ అంటే ఇన్హెరిటెడ్గా మనకు బై బర్త్ వస్తాయి కాబట్టి మనం మార్చలేము. అట్లీస్ట్
చేంజబుల్ ప్రివెంటబుల్ థింగ్స్ మనం చేంజ్ చేయగలిగితే మాత్రం అట్లీస్ట్ వీ కెన్ అవాయిడ్ ఏంటంటే దిస్ వన్. బట్ కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ అంటే మనం ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే నార్మల్ వరకు మనం వెళ్ళొచ్చు. యూజువల్లీ స్మోకింగ్ అన్నప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు అవేర్నెస్ పెరిగింది, లేదా క్యాన్సర్ విషయాల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సర్వీక్స్ బ్రెస్ట్ అయినప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి అని అన్నారు. ఇప్పుడు పొల్యూషనే రీజన్ అయితే కనుక దీని మీద ఎట్లాంటి అవేర్నెస్ కావాలంటారు? ఏ వర్గాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? నా ఉద్దేశంలో గవర్నమెంట్ నుంచే ఎక్కువ ఏంటంటే రావాలండి. ఇప్పుడు ఎస్పెషల్లీ పొల్యూషన్ వైపు అయితే యాజ్ అన్ ఇండివిజువల్ ఏంటంటే మనం ఏంటంటే చెట్లు నాటడం ఒకటి మన చేతిలో ఉంది, ఒకటి చేసుకోవచ్చు. చుట్టుపక్కల మన చెట్లు పెంచుకోవడము ఒకటి. మనకి ఏంటంటే ఎక్కువగా పొల్యూషన్ ప్రొడ్యూస్ చేసేటి ఏంటంటే బస్సెస్, లారీలు ఉంటాయి అన్నమాట. ఏవైతే ఎక్కువ ఎమిషన్ ఉంటాయో యాక్చువల్గా అంటే మనకి క్లియర్ కట్గా కొన్ని ఏరియాస్లో మనం ఇంతకుముందు చెప్పాను PM20 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 అని చెప్పేసి మెజర్ చేస్తుంటారు. 10 మైక్రోగ్రామ్స్ పర్ ఏంటంటే మీటర్ స్క్వేర్ ఎక్కువ అయిందంటే ఆ ఏరియాలో ఇది మోస్ట్ డేంజరస్ ఏరియా అంటారు. కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేసేసి ఆ ఏరియాస్కి ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే కొంచెం మనం ట్రాఫిక్ని కొంచెం అటెక్ట్ చేయగలిగితే మాత్రం ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ తగ్గించేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మనం ప్రివెన్షన్ చేయొచ్చు ఈ డెవలప్ కాకుండా. క్యాన్సర్ అనేది ఏంటంటే ఈజ్ ద లాస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ పొల్యూషన్. ఓకే. బట్ దానికన్నా ముందు మనకి ఏంటంటే బ్రాంకైటిస్ వస్తుంది, ఆస్మా వచ్చేస్తుంది, లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, రోజు దగ్గుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, ఇన్వెస్టిగేషన్ చాలా ఖర్చు పెరిగిపోతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం అవాయిడ్ చేసుకోవాలంటే కొంచెం చిన్న జాగ్రత్తలు తీసేసుకుంటే మాత్రం మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ముఖ్యంగా యాక్టివ్ అండ్ పాసివ్ స్మోకర్స్కి తీసుకుంటే కనుక యాక్టివ్ కన్నా పాసివ్ స్మోకర్స్కి ఎంత ఛాన్స్ ఉంటుందంటారు వచ్చే అవకాశం ఈ లంగ్ క్యాన్సర్? యాక్టివ్ స్మోకింగ్ ఇంకో టైంలో ఏం చెప్పేవాళ్ళం అంటే 70-80% తాగే వాళ్ళకే వచ్చేస్తుందని చెప్పేవాళ్ళం. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫిల్టర్ సిగరెట్స్ వచ్చిన తర్వాత ఏమైతే మోస్ట్ ఆఫ్ పార్టికల్స్ బయట ఫిల్టర్ అయిపోతున్నాయి, ఏదైతే టాక్సిన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయో వాళ్ళు అదే మళ్ళీ దాదాపు బయటకు వచ్చేస్తుంది మనకి. సో బయటకు వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల పీల్చే వాళ్ళకి దాదాపు ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఏంటంటే కెమికల్ ఎక్స్పోజర్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమైందంటే అనుకుంటున్నాను నేను తాగట్లేదు కదా అనుకుంటాం, బట్ వాళ్ళు తాగిన ఆ టాక్సిసిటీ ప్యాసివ్ స్మోక్ ఎంత మనం చేస్తున్నారో వీళ్ళు పక్కన యాక్టివ్ స్మోక్ ఎంత చేస్తున్నారో ప్యాసివ్ స్మోక్ చేసే వాళ్ళకి కూడా అంతే దాదాపు ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆ కెమికల్స్ అవే వచ్చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ 20%, 100లో 20% ఏంటంటే క్యాన్సర్లు ప్యాసివ్ స్మోకింగ్ వల్లనే వస్తున్నాయి, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్లో. సో మనం స్మోకింగ్ చేసే వాళ్ళు దూరంగా ఉంటే స్మోకింగ్ జోన్స్కి దూరంగా తగ్గించవచ్చు. ఓకే. అండ్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉందంటారు లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్? వచ్చినప్పుడు ఏంటి చాలా డెవలప్మెంట్ ఉందండి. మేము ఫర్ ఎగ్జాంపుల్ అంటే 600 కేసెస్ మేము స్టడీ చేసేసాము. ఒక టైంలో ఏంటంటే మనకి లంగ్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4లోనే తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ 100లో 70 మందికి స్టేజ్ 3-4 అంటే అడ్వాన్స్ స్టేజ్లో బయటకు వచ్చేస్తాయి, ఎందుకంటే సిమ్టమ్స్ బయటికి తెలియవు. ఓకే. సో దగ్గు వచ్చిన వీళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం అనుకుని ఏదో వేరే చిన్న దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందులో కూడా 10-15% మంది టీబీ ట్రీట్మెంట్ అనుకుని టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట పాపం. ఓకే. సో మళ్ళీ వాళ్ళు పెద్ద హాస్పిటల్ డాక్టర్కి వచ్చినప్పుడు వాళ్ళు డౌట్ వచ్చి చూసేసి ఇది క్యాన్సర్లా కనబడుతుందని కొన్ని నీడిల్ టెస్ట్ అంటాం అనమాట, చేయగలిగి క్యాన్సర్ అని చెప్పేసి డయాగ్నోస్ చేయడం వలన సో అప్పటికి ఏమవుతుందంటే స్టేజ్ మనం క్యూరబుల్ స్టేజ్ నుంచి ఏంటంటే కొంచెం ఏంటంటే కంట్రోలబుల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు క్యూర్ ఉండదు, బట్ మనం ఉన్న రోజులతో బతికించవచ్చు. ఒక టైంలో 6 నెలల వరకే బతుకుతామని చెప్పేవాళ్ళం. నౌ దే ఆర్ లివింగ్ ఫర్ మోర్ దాన్ అంటే 1.5 years 2 years విత్ అడ్వాన్సెస్ ఇన్ ద ట్రీట్మెంట్. ఓకే. క్యాన్సర్కి క్యూర్ ఉందంటారా? స్టేజ్ 1 క్యూర్. ఓకే. 100లో 80%, 90% క్యూర్ అయిపోతుంది. స్టేజ్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే 60%కి వచ్చేస్తుంది. స్టేజ్ 3కి వచ్చేసరికి ఏంటంటే 30-40%. స్టేజ్ 4లో క్యూర్ అని వర్డే లేదనమాట, బట్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే. హెల్త్ మేనేజ్మెంట్ లేదంటే మన హ్యాబిట్స్ విషయం ఇవి ఏమైనా చేంజ్ చేసుకుంటే లంగ్ క్యాన్సర్కి మనం ఏమైనా దూరంగా ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా స్మోకింగ్ ఒక్కటే అండి కిల్లర్. స్మోకింగ్ని అవాయిడ్ చేసుకుంటే అట్లీస్ట్ 80% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అందులో కూడా ఏంటి రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి లంగ్ క్యాన్సర్లో కూడా. స్మాల్ సెల్ అండ్ నాన్ స్మాల్ సెల్ అండ్ సంథింగ్ వెరైటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క వెరైటీకి ఒక రకం ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది. ఓకే. సో బ్రాడ్గా హెయిర్ పోకుండాను సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ట్యాబ్లెట్ తీసేసుకొని కూడా షుగర్ బీపీ పేషెంట్ లాగా దే ఆర్ లివింగ్ ఫర్ 3 years 4 years 5 years. సో అలా మంచి మందులు వచ్చేసాయి. సో మందులు వచ్చాయి, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, స్మోకింగ్ మానేయండి అండ్ పొల్యూషన్ సాధ్యమైనంత వరకు తగ్గించండి, పొల్యూషన్ ఉన్న ఏరియాలో తిరగండి, అదేగా మీరు చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.